వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా కొత్త స్కెచ్లు వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. రోజుకి ఒకరిపైన కేసులు నమోదవుతున్నాయి. అలాగే వైసీపీ నేతలు వరుసగా జైలు పాలవుతున్నారు. కొంతమంది వైసీపీ నేతలైతే ఏపీని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి దాక్కుంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి లాంటి వారైతే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. కాబట్టి ఎలాగైనా పార్టీని కాపాడుకునేందుకు జగన్ బెంగళూరు ప్యాలెస్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారట. పార్టీ కీలక నేతలు మరికొంతమంది వైఎస్ కుటుంబ సభ్యులను పిలిపించుకొని జగన్ చర్చలు జరిపారట. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపైన మంతనాలు సాగించారట. చివరికి ఏపీలో మరోసారి జగన్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారట. మరోసారి పాదయాత్ర నిర్వహిస్తే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఓ నిర్ణయానికి వచ్చారట. మరో 3 నెలల సమయం టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత జగన్ జనాల్లోకి వెళ్లడానికి ఫిక్స్ అయ్యారంట. అంటే మాజీ ముఖ్యమంత్రి ఎండలు తగ్గాక రోడ్డెక్కుతారన్నమాట.